హైదరాబాద్ పాత బస్తీలో దారుణం చోటు చేసుకుంది. చాంద్రాయనగుట్ట పిఎస్ పరిధిలో పిల్లలను ఎత్తుకుపోయే ముఠాగా భావించి ఇద్దరు హిజ్రాలపై స్థానికులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వారిద్దరూ మృతి చెందారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనిపై హైదరాబాద్ పాత బస్తీలో దారుణం చోటు చేసుకుంది. చాంద్రాయనగుట్ట పిఎస్ పరిధిలో పిల్లలను ఎత్తుకుపోయే ముఠాగా భావించి ఇద్దరు హిజ్రాలపై స్థానికులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వారిద్దరూ మృతి చెందారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ధనలక్ష్మి, పాత బస్తీలోని చాంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అర్ధరాత్రి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుని ఇద్దరు హిజ్రాలు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వారు పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాగా భావించిన స్థానికులు వారిపైన ఒక్కసారిగా తిరగబడ్డారు. వారిని రాళ్లతో దాడి చేసి కొట్టి చంపడం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే అటు సౌత్ జోన్ పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. జనాలను నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ దాదాపు 500 నుంచి 600 మంది వరకు జనం పోలీసులపై తిరగబడడం జరిగింది. పోలీస్ వాహనాలని ధ్వంసం చేయడమే కాకుండా చాంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ కి నేరుగా చేరుకొని పోలీస్ స్టేషన్ పైన కూడా రాళ్లు దిగారు. దీంతో ఒక ఎస్ఐతో సహా మరో ఇద్దరు కానిస్టేబుల్ గాయపడడం జరిగింది. ఎప్పుడైతే పరిస్థితి అదుపు తప్పిందని తెలియడంతో అటు నార్త్ జోన్, ఇటు సౌత్ జోన్, సెంట్రల్ జోన్ కు సంబంధించిన పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు రంగంలోకి దిగాయి. మొత్తం ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో అటు పోలీసులకు స్థానికుల మధ్య పెద్ద వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో చూసుకుంటే ఈ వాట్సాప్ కానీ సోషల్ నెట్వర్క్ లో ఈ పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాలు అని చెప్పేసి విపరీతమైన ప్రచారాలు జరుగుతున్నాయి. పహాడీచేరి ప్రాంతాల్లో కూడా నిన్న 6గురిని అరెస్టు చేయడం జరిగింది. అయితే ప్రజల్లో ఈ అపనమ్మకాలు కొంచెం ఎవరైనా అనుమానాస్పదంగా కనపడినా వారి సాగుకొచ్చినట్లు స్పష్టంగా తెలుస్తుంది. నిన్న రాత్రి ఏదైతే ఈ చాంద్రాయనగుట్ట పరిధిలో జరిగిన ఈ ఇద్దరు హిజ్రాలు కూడా జనం చేసిన రాళ్ల దాడిలో అక్కడికక్కడే మరణించారు. పోలీసులు మొత్తానికి ఆ మృతదేహాలని అప్పటికి ఏమైనా బతుకున్నారన్న కోణంలో ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి వారు రాళ్ల దెబ్బలకు తీవ్రంగా గాయపడి చనిపోవడం జరిగిందని చెప్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి ఉంది. అదనపు పోలీస్ బలగాలు మొత్తం పాత బస్సులంతా మోహరించడం జరిగింది. అటు ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ కూడా ఘటనా స్థలానికి వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు. పోలీసులు కూడా అదనపు బలగాలు అనేవి మోహరించడం జరిగింది. ఈ ఇజ్రాయలపైన దాడి చేసి వారిని ఎవరైతే రాళ్లతో కొట్టి చంపారో వారి కోసం పోలీసులు ప్రస్తుతం గాలించేందుకు ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దిగడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.